సో స్వామి, హౌ ఏంటి ఎలా ఉన్నారు? హౌ హ్యాపీ ఆర్ యూ? ఫస్ట్ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. ఫస్ట్ చెప్పకుండా స్వామి హౌ ఆర్ యూ ఏంటి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ we wish you all a very happy Holi in advance. Yes, happy Holi in advance. రంగ్ సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. Thank you. ఇప్పుడు come on, now we can start talking. Yes. So we'll start from Kirti. Yeah, కీర్తితో స్టార్ట్ చేద్దాం. షీ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ us. ఏంటి నీకు మాతో ప్రాబ్లం? ప్రతిసారి మీ ఇద్దరికి నాతో ప్రాబ్లం ఏంటి? మాకేం ప్రాబ్లం? నాకున్న ప్రాబ్లం, ఐఎమ్ వెరీ నైస్ నీకే బాయ్. ప్రాబ్లం? ఐఎమ్ ఇన్నోసెంట్. నాకే ప్రాబ్లం. ఇన్నోసెంట్ ఇప్పుడు అందరూ సినిమా చూసారు. నౌ దే నో హూ ఇస్ ద విలన్. టెక్నికల్లీ పాపం తను చేసిన పనికి వాట్ యు డిడ్ టు హిమ్ కొంచెం పెద్దదేమో, అంటే పెద్ద రివెంజ్ తీర్చుకున్నావు అనేది మా ఫీలింగ్. మరీ బలవంతంగా ఫోర్స్ చేసి పెళ్లి, నన్ను చిన్న పిల్లాడిని చేసి నన్ను చేతులు కట్టేసి నాతో పెళ్లి చేయించుకొని, అదే కదా. అందుకే సెంటర్ పెట్టా. ఓకే, జోక్స్ అపార్ట్. కీర్తి, ఇదివరకు ఎప్పుడన్నా హైదరాబాద్లో ఫస్ట్ డే మార్నింగ్ షో డిడ్ యూ వాచ్ ఇట్ బిఫోర్? ఇన్ ద మెయిన్ థియేటర్ like local single screen actually. I think first time. So how was the experience? Very nice. It was nice except that you didn't come. I didn't come. I was supposed to come but నాకు కొంచెం చాలా స్ట్రెస్ లో ఉన్నాను, సో అందుకే పొద్దున రాలేదు. అందుకే ఇప్పుడు వచ్చాను. కొంచెం స్ట్రెస్ నాకు కొంచెం రిలీవ్ అయిపోయి అంత టాక్ చాలా బాగుంది కాబట్టి వచ్చాను. But Shalini was there. Oh, Shalini. నిజంగా యాక్చువల్గా స్ట్రెస్ గురించి మాట్లాడితే నాకు తెలుసు. వి మెట్ లాస్ట్ నైట్. ఏంటి మేము ఇద్దరం ఆల్మోస్ట్ 1 o'clock వరకు డిస్కసింగ్ ఏంటి ఎలా ఉంటుంది పోస్ట్ కోవిడ్ మన ఇప్పుడు సిచ్యువేషన్ అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఒక చిన్న టెన్షన్, హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో ఏంటి ఈ సంవత్సరం ఫ్యామిలీ జానర్లో వచ్చే ఫస్ట్ ఫిల్మ్. సో ఒక చిన్న టెన్షన్ ఉండింది. ఫస్ట్ తెలుగు ఫిల్మ్ పోస్ట్ కరోనా, దిస్ ద ఫస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్. సో అవన్నీ అలాగా టెన్షన్ ఉంది. సో పర్లేదు, నేను కూడా యాక్చువల్గా ఈయన థియేటర్కి వస్తున్నారనే నేను వచ్చాను, లేకపోతే నేను మొత్తం గుడికి వెళ్ళి నేను దండం పెట్టుకుంటా ఉండేవాడిని. అందుకే ఆ జాబ్ నేను చేశాను, మీ ఇద్దరిని పంపి ఆ జాబ్ నేను చేశాను. నిజంగా గాడ్ రియలీ బ్లెస్డ్ us ఇన్ దట్ వే. నిజంగా ఒక్కసారి థియేటర్లో ఆ హౌస్ఫుల్ చూసి మనం సెట్ మీద మనం చేసేటప్పుడు ఎలా నవ్వుకున్నాం. జనాలు ఒక ఇన్ హండ్రెడ్స్ అండ్ 1000 పీపుల్ ఒకేసారి నవ్వుతే ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఎనర్జీ, మా పడ్డ కష్టానికి ఒక రిజల్ట్. And wherever we thought they'll laugh, all these places, we were just looking out for these places. And it all worked very out. good response. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తా ఉన్నాను, ఏంటి కీర్తి అండ్ నితిన్ గారు చాలా కొత్తగా ఉన్నారు, అంటే పోస్ట్ మహానటి వచ్చేసి చిన్న షిఫ్ట్ చూస్తున్నాం అండ్ మీలో వచ్చేసి మిమ్మల్ని చిన్న పిల్లడుగా చూస్తున్నాను అంటే నేను అందరికీ చెప్పాను అది నేను చేసింది కాదు, దే డన్ దేర్ ఓన్ హోంవర్క్ అని. నిజంగా ఫర్ దాట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే నేను ఐ జస్ట్ ఒక పీపుల్ ఆఫ్టర్ వన్ సీన్ ఆర్ టూ దే స్టాప్ సీయింగ్ నితిన్ అండ్ కీర్తి, దే స్టార్టెడ్ సీయింగ్ అర్జున్ అండ్ Shalini was telling that I can't see him as my husband. I can see him as I can see only Arjun, not as my husband. Yeah, so good. And thank you, Venki, for giving us this opportunity. Thank you for accepting. And it's mutual. Yeah, mutual. And మీకు తెలుసో లేదో ఏంటి కీర్తి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ అక్క వచ్చారు, అండ్ అలాగే ఏమంటారు అక్క వచ్చారు, దాని తర్వాత షాలిని ఆల్సో కేమ్. సో ఇట్ వాస్ a whole family except you missing. Actually, just you went on that. So ఏంటి మీరు what kind of ఏంటి feedback you got from your family? They loved it. మా అక్కకి పిచ్చి నచ్చింది. శాలిని అయితే she said సినిమా చాలా బాగుంది, కామెడీ గిమిడీ అండ్ ఎమోషన్ చాలా బాగుంది. బోత్ లవ్ ద మూవీ, చాలా బాగా నచ్చింది. అండ్ మీ ఫాదర్ వచ్చేసి అక్కడ వైజాగ్లో చూసారు, తనకి బాగా నచ్చింది. అందరికి వైజాగ్ అంటే లివింగ్ అపార్ట్ ఫ్రమ్ our families also definitely వాళ్ళకి మనం కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. నార్మల్ ఆడియన్స్ వచ్చే ఫీడ్బ్యాక్ అంటే ట్విట్టర్లో వచ్చే ఫీడ్బ్యాక్ అసలు కంటిన్యూస్ ఫ్రమ్ మార్నింగ్ వస్తానే మెసేజ్ గుడ్ 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 గుడ్. అంటే ఇంత కెమిస్ట్రీ బాగుంది, జోక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, నీ రైటింగ్ బాగుంది, పీసీ గారి ఇది బాగుంది, అసలు నాన్ స్టాప్. అంటే ఇంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ సింగ్ ఆఫ్ లాంగ్ టైమ్. అండ్ ఎక్కడో దగ్గర చిన్న ఉంటుంది నెగిటివిటీ, కానీ 98% ఐమ్ గెటింగ్ ఆల్ ద పాజిటివ్ ఓన్లీ. ఐ థింక్ సో వెరీ హ్యాపీ.
అండ్ కీర్తి యువర్ ఫాదర్ ఆయన వచ్చేసి He spoke to you for a long time, no? he spoke to me for a long time, but people also have to know, no, అంటే నాకు అన్ని మంచిగా చెప్తారు, బట్ he'll tell, Hey, hello. Hello, congrats. How are you? Hello, hi Andy. కుర్చీ పట్టరండి, పెద్ద ఆయనకి కుర్చీ పట్టరండి. సార్ వెల్కమ్ సార్. మొత్తం మనకి భీష్మ పితామహుడు లాంటి భీష్మ సినిమాలో యాక్ట్ చేశారు, పితామహుడు కాదు, కాంబినేషన్ ఆల్రెడీ హిట్ భీష్మ. అది కాదు సార్, మీరు బాగా సీనియర్, అప్పుడెప్పటి నుంచో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను. అక్కడ భీష్మ సినిమాలో ఇద్దరు యాక్ట్ చేసాం. మీరు ఇలా అంటామంటే రాదు. సేమ్ ఆఫీసు, సేమ్ బ్యానర్, సేమ్ హీరో, సేమ్ బ్రహ్మాజీ. కాకపోతే ఇందులో మహానటి జోడైంది, ఆయన డైరెక్టర్ గారు కలిసారు. ఇక్కడ చూడండి, కీర్తి దగ్గర నుంచి కొంచెం మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతాను. ఎందుకు ఆవిడ ఆల్వేస్ బ్యూటిఫుల్, యంగ్ అండ్ డైనమిక్ అండ్ నేషనల్ అవార్డు విన్నర్. ఇంకేం కావాలి ఆవిడకి? కష్టపడి హెయిర్ మేకప్ అన్ని చేసుకొని వస్తే మీరు ఇలా తండ్రి తీస్తే వస్తే ఊరుకోండి మరి, నాకు ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తారండి. నేను షూటింగ్ నుంచి అలా వస్తూ చాలా బాగుంది, పొద్దు నుంచి ఫోన్లో వస్తున్నాయి, ఆనందం తట్టుకోలేక ఇంకా నేను ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు ఇంటర్వ్యూ ఉన్నట్టు కూడా తెలియదు, బట్ వచ్చేసాను, లోపల లాగేశారు. అది ఆల్రెడీ యూత్ ఓన్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో నితిన్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాను, కాలేజ్ సబ్జెక్ట్. మన వెంకయ్య డైరెక్టర్. జూనియర్ సార్, ఫ్రెండ్ కాదు. బాగుంటుంది, పర్లేదు, ఆ గ్యాప్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, మళ్ళీ ఎందుకు వచ్చింది ఫ్రెండ్ అంటే ఈక్వల్ అంటే బాగుంటుంది. గ్రాఫిక్స్ లో క్యారీ బ్యాగ్స్ తీయించేద్దాం సార్. అక్కర్లే నేను తీసుకొస్తాను. ఏమండి సినిమా గురించి, యూత్ఫుల్ బ్లాక్ బస్టర్, దాని గురించి మాట్లాడదామండి. అంటే ఫ్యామిలీ బ్లాక్ బస్టర్. అది కాదు సార్, మీరు వచ్చిన తర్వాత ఈ యూత్ ముందు ఆ యూత్ మర్చిపోయాం కాసేపు. నేను చాలా మంది ఫోటోలు చూపిస్తున్నాను, అది ఏది నేను ఆయన చాయ్ పే చర్చ, అదంతా నమ్ముతున్నారు నిజంగా. ఏంటి మీరు మోడీ గారు కలిసి కాఫీ టీ తాగారంటే నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. ఒకసారి వాళ్ళ నెంబర్లు ఇవ్వండి సార్. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఏంటి 3 రోజులేనా అని అడిగారు. అవును. ఈరోజు మీరు ఇక్కడ వచ్చేసి చూస్తుంటే మీరు వచ్చేసి 3 రోజులు క్యారెక్టర్ చేసినట్టు లేదు. అవును, అలాగే మ్యానిపులేట్ చేశాడు డైరెక్టర్. 3 రోజులు చెప్పి 10 days వరకు లాగేశాడు. నేను ఇక్కడి నుంచి డైలీ వైజ్ మాట్లాడుకోను, క్యారెక్టర్ వైజ్ మాట్లాడుకో. అవును, అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉన్నాను నేను. ఫస్ట్ హాఫ్ లో ఉన్నారు, సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నారు. బట్ ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ 3 days. It didn't look like that, no? So next time I'll be careful that he is giving 3 days means I'll charge for 10 days. సార్ మిమ్మల్ని ఎప్పుడన్నా 6 దాటిన తర్వాత పంపానా? అదే కదా ఎక్కువ పట్టపట్ట సీన్లు సార్. బట్ ఈ సినిమాలో నేను బాగా చేయడానికి కారణం తనే. నేను నమ్మలే యాక్చువల్గా. నా క్యారవాన్లో వచ్చి యాక్ట్ చేసి చూపిస్తాడు, మొత్తం కింద పడిపోయి దొల్లేసి అన్నీ. నేను అసలు ఆ యాంగిల్లో తను చూడలేదు ఎప్పుడు. డైరెక్టర్ ఈజ్ నీట్ డైరెక్టర్ అని అనుకున్నా, బట్ పెర్ఫార్మెన్స్ క్రెడిట్ అంతా తనకే ఇవ్వాలి మొత్తం. నాది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే 100% నీకే ఇస్తున్నాను క్రెడిట్. సరే ఏంటి సార్? నిజం నిజం తనే చేసి చూపించాడు. ఇది సినిమాలో మాత్రం మీ సీన్స్ అంటే థియేటర్లో భలే 3-4 ఎపిసోడ్లు అసలు హిలేరియస్. అసలు అసలు ఆయన ఇంట్రడక్షన్ కి ఎన్ని పేపర్లు వేసినాయి, మీ ఇంట్రడక్షన్ కి అన్ని పేపర్లు వేసినాయి. ప్రాబ్లం ఏంటంటే మీరందరూ వెల్ సెటిల్డ్, మాది రెక్కడి దగ్గర జీవితాలు. సో డైలీ కార్మికులు, డైలీ వేజెస్ వీ హావ్ టు వర్క్. సో మీరు పెద్దవాళ్ళు అందరూ అంటే ఎలా ఉంటుంది, సినిమా చూడడానికి కుదరలేదు. అందుకే పర్లేదు సార్, సండే రిలాక్స్డ్ గా అలాగా లుంగి కట్టుకుని వెళ్ళి చూసిరండి. ఇదే బాగుంది. లేదు కన్వర్ట్. No one will watch the cinema, sir. So no one will watch the movie. ఎందుకంటే ఇప్పుడు సార్ ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు వెనకాల బ్రహ్మాజీ ఉన్నారంటే ఏంటంటే ఏదో కనబడతాయి. ఎందుకు వచ్చి యాక్టర్కి మెయిన్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన రోజు ఫోన్లో వస్తాయి కదా, ఇట్స్ $1 million అది యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ మూవీస్, హౌ మెనీ మూవీస్, 100 movies you do all that, satisfaction from audience, known people, they'll call you, they'll tell you that all that is the main
ఫుల్ భోజనం మనకి కరెక్ట్ కరెక్ట్ యాక్చువల్గా కరెక్ట్. కదా, దాంతోపాటు చెక్ కూడా ఇచ్చేసి తీసుకెళ్తాను. చెక్ అంటే ఇప్పుడు హాలిడేస్ సార్ రేపటి నుంచి, సో ఇస్తారు వాళ్ళు. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతకుముందు 3 days హాలిడేస్ అని చెప్పారు, కుదరదు. సో చేయొచ్చు. సార్ మీకు నితిన్ గారికి సీన్లు చాలా ఉన్నాయి. కీర్తితో మీకు జస్ట్ ఓన్లీ 1 scene. ఆ మహానటితో యాక్ట్ చేసే అదృష్టం, అది కూడా ఫుల్ కవర్ ప్యాక్ చేసుకుని వచ్చారు లాక్డౌన్ లో చేసి. అవగానే మన టైంలో తను ఫుల్ ఇలాగా కళ్ళు మాత్రం కనపడి. అది మాస్క్ కదా, అది నీకు అది ఏమంటారు, అది బేసిక్గా ఇలా ఫేస్ మాస్క్ అంటే లిటరల్ గా ఫేస్ మాస్క్. ఇలా అంటే మొహం మొత్తం మూసిపోయేది. ఇంతేముంటుంది పాపం తన మొహం చూడండి ఇలా. నేను యాక్చువల్ గుర్తుపట్టలే మన రంగ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ ముందు చేసాను పార్టీ. ఎవరో కొత్త అమ్మాయి బాగుంది బిలా ఉంది అనుకున్నాను. తర్వాత చెప్పారు మహానటి అని. వచ్చాను మన వీడియో చూసాను మీది, సాంగ్ వీడియో. అవును యాక్చువల్గా అవును అలా మా సినిమాల్లో డాన్స్ డాన్స్ వీడియో డాన్స్ వీడియో అదిరిపోయింది అసలు. వీడియో చాలా చాలా బాగుంది. చూడలేదు, నేను చూసాను. నేను రంగులే శారీ కట్టుకుని మరి డాన్స్ చేయమంటే అది వేరే నడుము గట్టిగా కడితే ఎక్కడ ఊడిపోద్ది అన్నట్టు నా అమ్మ. మొన్న ఎరగొట్టేసింది చూసాను. షాక్ యాక్చువల్లీ, నేను ఇస్తుందా అనుకున్నా. ఓ పని చేద్దాం, అప్పుడు మన సక్సెస్ మీట్ ఏదో ఉంటది వైరల్ వీడియో తను చేస్తాను. నేను ఆవిడ తరపున నేను మాట ఇచ్చేస్తున్నాను, మీరు ఆ రోజు సక్సెస్ మీట్ కి రండి, ఎంజాయ్ చేయండి. ఆవిడ చేయకపోతే సార్ నేను ఉన్నారు ఇదే షార్ట్స్ వేసుకుని అండ్ నితిన్ గారితో మీకు క్వైట్ ఎ ఫ్యూ సీన్స్ ఉన్నాయి సార్. సో మామూలుగా ఈ రోజు కెమిస్ట్రీ వచ్చేసి విపరీతంగా పండుతుంది. మీరు నిజంగా చేసేటప్పుడు అనుకున్నారా అంత? ఫస్ట్ నుంచి మా ఫిజిక్స్ ఉంది, ఈ సినిమాలో కెమిస్ట్రీ అయ్యేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇన్ని? అంటే మీరు చేస్తున్నప్పుడు మీరు సీనియర్ ఆల్మోస్ట్ 30 years ఇండస్ట్రీ. ఓకే సార్, అంటే మీకు బై నౌ మీకు చేస్తున్నప్పుడు ఒక మీటర్ మీకు అర్థమైపోద్ది ఒకసారి. ఓకే ఇది ఈ స్టేజ్కి వెళ్ళబోతుందని మీకు ఒక అవగాహన ఉంటుంది. వచ్చిందా మీకు? 100%. అబ్బా సీరియస్లీ వర్కౌట్ అయిపోయిందని అర్థమైపోయింది. సూపర్ సార్. అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ మాకు లేదు. ఆ రోజున వస్తుంటే ఇది వర్కౌట్ అవ్వరా దేవుడా అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటా ఉన్నాం మేము ఆ రోజు. వంశీ గారికి, చంద్రబాబు గారు అందరికి చెప్పేశాను, మేము చేసిన ఆఫీస్ సీన్లన్నీ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాను. మేము కూడా అనుకున్నాం బయట. అండ్ సార్ మీది అండ్ వెన్నెల కిషోర్ గారు మొన్న ప్రమోషనల్ వీడియో చేశారు కదా. సో ఇప్పుడు మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కువ క్యారెక్టరా వెన్నెల కిషోర్ గారు ఎక్కువ క్యారెక్టరా? ఫస్ట్ హాఫ్ నేను మోసాను, సెకండ్ హాఫ్ తను మోసాడు. వీళ్ళిద్దరూ మోసారా? ఇద్దరు మేము మోసాము, వీళ్ళిద్దరు మోసారు. ఓవరాల్ గా మీరు మోసారు, మీరు మోసారు. నన్ను వచ్చేసి మా ప్రొడ్యూసర్ మోసాడు, ఆయన వచ్చేసి ఇప్పుడు ఆడియన్స్ మాస్తారు. పొద్దున ఒక రివ్యూ చదివారు, నాకు బాగా చేశాడు, వెన్నెల కిషోర్ చాలా బాగా చేశాడు అని అందరూ చెప్తున్నారు అన్ని రోజు. ఆ రివ్యూలో నా పేరు లేదు టోటల్గా, టీటీలో పెట్టారు. పైన తదితరులు ఒట్టు అన్ని పేర్లు రాశారు. మొత్తం ఒక 70-80% అందరూ యాక్టర్ల పేరు వేసి మిగతా తదితరులు అనుకు నా పేరు లేదు. సరే ఫోన్ మర్చిపోయి ఉంటారని చదువుతున్నా ఇలాగా 1 అస్సలు నా పేరు లేదు అందులో. ఓహో అయితే తదితరులోకి వేస్తారు అనుకున్నాను. లేదు, అది కూడా జరిగింది. పేరు రాలేదు, నా సినిమాలో నేను ఉన్నట్టు తెలియదు. సేమ్ మనోడు చెప్పినట్టు ఉన్నాడా బ్రహ్మాజం అయితే పాపం వాళ్ళు సరిగ్గా లేదు. ఆ వీడియో చూసారండి, కావాలి బ్రహ్మాజీ అసలు సినిమాలో ఉన్నాడా తను అన్నది అన్ని ఆ వీడియోలో ఉన్నాయని యాజ్ ఇట్ ఈస్గా రాశారు. ఓహో, సో బేసిక్గా ఏంటంటే ఇది ఎక్కడో కుట్ర జరిగింది. కుట్ర జరిగింది, అది నాకు డౌట్. వెన్నెల కిషోర్ చేయించుంటాడని. చాలా రివ్యూ రాసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, ట్విట్టర్ లో చాలా మంది ఫాలోయింగ్ పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మెసేజ్లు షేర్ చేసుకుంటారు, వెంటనే ట్వీట్ చేస్తే ఇలా కౌంటర్లు ఇమ్మని చెప్తారు. అంత నెట్వర్క్ ఉంది వెన్నెల కిషోర్ కి. సో నాకు తెలిసి కన్ఫర్మ్ గా దానే కుట్ర పని. వెన్నెల కిషోర్ గారికి అంత మాఫియా ఉంది సార్? అయ్యో,
అంటే మనం మన పక్కన మన చుట్టూ జోకులు వేసుకుతూ తిరుగుతున్న ఒక నార్మల్ మనిషి అనుకున్నాం. సైలెంట్ కిల్లర్ మాము. భాష ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో భాష అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సో కీర్తి, కామెడీ సీన్స్ వచ్చేసి యు ఆర్ నాట్ దేర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంటే ఫిల్మ్ జరిగే ప్రాసెస్లో. నౌ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యూఆర్ వాచింగ్ ఆన్ బిగ్ స్క్రీన్ విత్ ఫుల్ సౌండ్ అండ్ డైలాగ్. సో ఎలా అనిపించింది ఒకసారి ఏంటి కామెడీ డైలాగ్స్కి కానీ లేకపోతే కామెడీ పంచెస్కి కానీ ఇన్ ద మూవీ? నాకు చాలా నచ్చింది. ఐ టోల్డ్ యూ నో, బట్ ఐ డోంట్ వాచ్ ఇట్ ఫుల్లీ. కానీ డబ్బింగ్లో డబ్బింగ్లో కొంచెం కొంచెం చూసాం. సో అప్పుడే నాకు అర్థమైంది ఇవన్నీ దిస్ గోయింగ్ టు బి అ లాఫ్ రైట్ అని. అండ్ ఎక్కడ ద థియేటర్స్ గోయింగ్ టు బర్స్ట్ అని ఐ థాట్ అక్కడ ఇట్ వాజ్ హిలేరియస్. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగా. సూపర్. అండ్ స్వామి కట్ టు ఎమోషనల్ పార్ట్. ఇంకా బ్రహ్మాజీ గారు మీరు సినిమా ఎప్పుడు చూడబోతున్నారు? సండే ప్రామిస్. ఆల్రెడీ బుక్ మై టికెట్స్ అన్ మై ఓన్. ఇట్స్ ఫుల్ యాక్చువల్లీ. ఓ నైస్. అదేంటి షోలో లాస్ట్ 2-3 రోజు మాటకి కింది రోజు. ఓకే. ఏంటండి ఇది? బ్రహ్మాజీ గారు మన సినిమాలో యాక్ట్ చేశారు. అక్కడ తెలిసినోడికి ఫోన్ చేసి పై సీట్లో మార్నింగ్ 11 o'clock తెప్పించున్నాను ఈరోజు టికెట్. అది కాదు, అదేంటి మనం మేనేజర్ చెప్తే అయిపోయేది. ఫస్ట్ హ్యాపీ ఫీల్ అదే తిను అదట్లేదు తిను మ్యాచ్ రెడీ టికెట్లు హ్యాపీ. అంటే మనం సీనియర్ సిటిజన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సీనియర్ యాక్టర్ ఏమైందంటే ఈడు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాడు వచ్చే బదులు బుక్ అలా కొట్టి ఇలా చూసి ఇలా కొడితే వస్తాయి. సార్ మిమ్మల్ని సీనియర్ సిటిజన్ కి టికెట్స్ ఇవ్వాలని. సీనియర్ సిటిజన్ అనలేదు సార్, సీనియర్ యాక్టర్స్ అన్నాను. లేదు, సీనియర్ సిటిజన్ అన్నది. సినిమాలో ఒకసారి ఎవరు సీనియర్ ఉన్నారు ఎవరు జూనియర్ ఉన్నారు పెడదాం. లేదు సార్, మీరు సినిమాలో చేసిన అల్లరి మాత్రం అది పోల్ పెడితే గుద్దరు కొట్టిడ ఏమన్నారు? గుద్దుతారు ఓట్లు గుద్దుతారు అన్నాడు పోల్. ఐ హర్డ్ ఇట్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్ గా మీరు నెక్స్ట్ మా ముగ్గురితో ప్లాన్ చేయొచ్చు. అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లండన్ లో షూట్ లైక్ ప్రేమదేశం. లైక్ ప్రేమదేశం. అబ్బాస్ వినీత్ తను మనకి ఫాదర్ విలన్ అంటే విలన్ ఆడు. సేమ్ కాస్ట్యూమ్ సార్, సేమ్. ఇంకా బాగుంది. సో బేసిక్ గా ఎలా అంటే మీరు పొద్దున్నే వర్కౌట్ చేస్తుంటే మిథాయిస్ చూసి కీర్తి మనసు పారేసుకుంది. ఓకే, ఓపెనింగ్ సీన్ అదే. ఓపెనింగ్ సీన్ మనం డిస్కస్ లవ్ ఎట్ ఫస్ట్ టై ఫస్ట్ సైడ్ కాదు. స్టార్ట్ అయింది. మారుద్దాం. ఓకే. సో స్వామి, కామెడీ గురించి మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ ఎమోషనల్ సీన్స్. ఆయనకి పాపం ఇంకా అప్పుడే తెలియదు కాబట్టి ఏంటి మీరు ఎమోషనల్ సీన్స్? నేను నిజంగా అంటే మన సినిమా అని చెప్పట్లేదు, అంటే నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్పట్లేదు, బట్ ఐ వాచ్డ్ ఆల్ యువర్ ఫిల్మ్స్. వీ నోన్ ఈచ్ అదర్ ఫర్ లైక్ 15 years. ఏమంటారు, ప్రెగ్నెన్సీ టైం తర్వాత మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు పర్సనల్గా అనిపించింది దట్స్ యువర్ బెస్ట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఏంటి పర్ఫార్మెన్స్ మెచ్యూరిటీ, నేను నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వాచ్ యూ ఇన్ దట్ స్పేస్. ఈవెన్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఆ డెలివరీ రూమ్లో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఇట్స్ సింపుల్ బట్ సేస్ ఎవ్రీథింగ్ నిజంగా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి, అంటే అప్పటి వరకు కొంచెం అల్లరి ఏడిపించడం, తిట్టుకోవటం అన్నీ చూపించి సడన్గా యూ బికమ్ రెస్పాన్సిబుల్ అండ్ ఒక యూ గేవ్ అ రెస్పాన్సిబుల్ మదర్లీ కైండ్ ఆఫ్ చిన్న ఇది. అంటే ఒక క్యూట్గా ఉంటూనే భలే అనిపించింది నాకు. ఏంటి ద కాన్వర్జేషన్ దట్ యూ హ్యావ్ విత్ యువర్ మదర్, అవన్నీ చాలా నేను నిజంగా స్క్రీన్ మీద విత్ ఆర్ఆర్ చూస్తుంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ రియలీ ప్రౌడ్. అంటే దానికోసం ఇప్పుడు ఇంత పొగిడాను. ఇప్పుడు మనం లేదు, డెఫినెట్లీ ఈ సినిమా మీరు చాలా బాగా చేశారు సినిమాని. అండ్ మీ ఇద్దరు బాగా చేసామంటే మీరు మాకు చెప్పిన స్క్రిప్ట్ మా ఇద్దరు బాగా నచ్చి అందుకే వి ఓన్ ద క్యారెక్టర్స్.
అందుకే మా ఇద్దరి మధ్య ఇప్పుడు కెమిస్ట్రీ చాలా బాగుందంటే ఆఫ్ ద సీన్స్ యూ హెవ్ రిటన్ అండ్ ద క్యారెక్టర్స్ యూ హెవ్ రిటన్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. చాలు చాలా చాలు. అండ్ పీసీ గారు సార్, మీరు పీసీ గారితో ఫస్ట్ టైమే కదా? నేను ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం, వీళ్ళిద్దరికి సెకండ్ టైం, మన ఇద్దరికి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో లెజెండరీ అదృష్టం యాక్చువల్. అవును. సో మీకు సెకండ్ టైమ్ వాట్ డిఫరెన్స్ డిడ్ యూ సీ ఇన్ హిమ్ ఫ్రమ్ ఇష్క్ అండ్ రెమో నౌ? నేను ఇష్క్కి అండ్ ఇప్పుడు చూస్తే నౌ హిస్ బికమ్ మోర్ కామ్ అండ్ మోర్ కంపోజ్డ్. ఇష్క్ అప్పుడు యూస్ టు బి వెరీ ఏమంటారు, నాట్ అగ్రెసివ్ బట్ అదే హైపర్, చాలా హైపర్గా అసలు ఇటు అటు డౌన్ అనేవాడు. ఇప్పుడు కొంచెం కామ్ కంపోజ్డ్ అయ్యి స్టిల్ దేర్, బట్ అంటే కంపేరింగ్ టు ఇష్క్ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ ఇట్ వాస్ లైక్ ఇన్ 2012 టు ఆల్మోస్ట్ 8 years బ్యాక్ కదా. యా, వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాడు. సో No, he's more like fun and relaxed. స్ట్రిక్ట్ అంటే ఇన్ గుడ్ వే, అంటే ఓన్లీ ఫర్ సినిమా కావాలని అలాగా సినిమా కొరకు. దాంట్లో కూడా మన ఆఫీస్లో ల్యాప్టాప్ ఇచ్చేసేనికి అవి షూటింగ్ సమ్ మూవీ నైట్ షూట్. సో నేను డైరెక్ట్గా వచ్చేసాను. సో 2 hours బ్రేక్స్ అండ్ ఐ స్లెప్ట్. కేమ్ ఆ సీన్ చూస్తే నా ఫేస్ మారిపోయా ఉంది మొత్తం, కళ్ళు పెద్ద అయిపోయాను. అని చూసి లేదు ఐస్ పెట్టించాడు. ఐస్ పెట్టమన్నాడు, మళ్ళీ చూసిన తర్వాత నో మార్నింగ్ చేసిన షాట్ మళ్ళీ రీషూట్ చేశాడు. అంత పర్టికులర్ ఆయన. సో సేమ్ లుక్ ఈ వాంట్స్ టు కంటిన్యూ. ఒక సీన్లో ఒక ఫేస్ ఉండి ఇంకో సీన్లో అలాగా బ్లోట్ అయిపోవడానికి ఇష్టం అనమాట. అక్కడ నాకు బెటర్ నచ్చాడు ఆయన. నిజంగా వీళ్ళు వచ్చేసి కొంచెం మనకి వి డిడ్ంట్ నో అబౌట్ పీసీ సార్. వీళ్ళు చెప్పినంత ఇదిగా మనకి తెలియదు. మనకి తెలిసిన పీసీ సార్ ఏంటంటే ఆ సెట్ మీద వచ్చేసి అందరినీ నవ్విస్తాం, లేకపోతే అంటే నేను నిజంగా ఒక సెట్ మీద ఒక ఎల్డర్ బ్రదర్ క్యారెక్టర్, లేకపోతే ఒక చిన్న ఫాదర్లీ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉండేది ఆయనతో. నిజంగా ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. యూనో బీయింగ్ ఆన్ టైం కావచ్చు, లేకపోతే నాట్ వేస్టింగ్ టైం ఏంటి బిట్వీన్ షార్ట్స్. ఆయన అంత పర్ఫెక్ట్గా ఉంటాను నేను షాక్. Your combination, we have to say 10 days stay, they finished everything in 7 days. 7 days. It's never happened like that. Yeah, I know, for me, fast, at but least. Very fast. Both Very of them. fast. Very fast. అండ్ మ్యూజిక్ గురించి సార్, మీరు డిఎస్పి గారి గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ఏంటి, ఐ నో మీరు ఆయన కంపోజ్ చేసిన సినిమాలు మీరు ఆబ్వియస్లీగా చేసి ఉంటారు, చాలా సినిమాలు చేశారు. బట్ ఈ సినిమాలో మీకు పెద్ద అంటే సాంగ్లో మీకు సాంగ్ పెడదాం అనుకున్నాను, బట్ మళ్ళీ ఎడిటింగ్లో మళ్ళీ తీసేస్తారని పెట్టలేదు. ఐటమ్ సాంగ్. అందుకని అన్ని మాట ఇచ్చేసారు కాబట్టి నేను మిగతా సాంగ్ కూడా ఏం లేదు. అదే సార్, అది అలా ఎడిట్ చేస్తారు సార్. ఈరోజు మీ సీను అంత పండిందంటే ఆయన వెనకాల వచ్చేసి టప్ అని ఎంత కొడితే మీకు అంత ఇది వచ్చి ఉంటుంది. డిఎస్పి ఉన్నాడంటే ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ అయినట్టు. సో మంచి మ్యూజిక్ ఇస్తాడు ఇప్పుడు. సార్ మర్చిపోయాను సార్, మన BGM also. యా బీజిఎం. బీజిఎంతో సార్ మీకు మన ఫిల్మ్ ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి సార్. నేషనల్ అవార్డు వచ్చింది. నిజంగా రియలీ హ్యాపీ ఫర్ ఇట్. మీకు ఆయనకి ఏమైనా పగుందా? కట్ చేయించాడు. వెనిల్ కిషోర్ ఫ్రెండ్ ఆయన. అదే సంగతి. కుట్రలో కట్ చేసేసారంటగా. కుట్రా ఎంత సీన్ తీసాడు. ఏది ఎంత ఎడిట్ చేసాడు? 7 నిమిషాలది 4 నిమిషాలు చేశాడు సార్. ఇది 7 నిమిషాలది 4 నిమిషాలు చేశాడు సార్. నిజమా? నేను చూసుకోవాలి అయితే సండే చూసి మాట్లాడతాను ఇక్కడ. I think ఒక పాయింట్ లో అన్ని ఎడిటర్స్ ఆర్ యాక్టర్స్ ఎనిమీను. కిషోర్ దాంట్లో ఫ్రెండ్స్ వాళ్ళకి ముందే తెలుసు, ఆయన పట్టుకుంటే పెడతారు. చాలా మేనేజ్ చేశాడు కిషోర్. కరెక్టే సార్, కిషోర్ గారు సీన్ ఒకటి కూడా ఎడిట్ చేయలేదు సార్. అదే చూడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ హిట్ మాకు ఇచ్చినందుకు. మీరు సినిమా వెళ్ళండి, సినిమాని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ అస్. Thank you for making this a big blockbuster. Please go and watch it at the theaters. Thank you. చాలా థ్యాంక్స్ అండి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు మీరు చూస్తారు, బాగాలేనప్పుడు మీరు చూడరు. సో ఇట్స్ రియల్లీ మంచి గుడ్ కంటెంట్. సో మీరు అందరూ ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్. ఇప్పుడు దేశముదురు
మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. మా ఇంట్రడక్షన్ బాగుంది. సో యా, థ్యాంక్స్ అండి. నిన్నటి వరకు చిన్న ఎగ్జామ్ టెన్షన్ ఉండేది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, థియేటర్స్లో ఎలాగా మా మా మొత్తం ఎఫర్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక టెన్షన్ ఉండేది. బట్ ఫైనలీ మార్నింగ్ షో మెయిన్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మేము ఎక్కడెక్కడైతే సీన్స్ పండుతాయి లేకపోతే డైలాగ్స్ పండుతాయి అని అనుకున్నామో ఆ పాయింట్స్లో ఒక 100 మందో లేకపోతే ఒక ఆల్మోస్ట్ 1200 మంది ఒకేసారి నవ్వుతాయి ఎలా ఉంటుందని ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కెన్ నెవర్ ఫర్గెట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓవర్సీస్ నుంచి కానివ్వండి లేకపోతే అదర్ స్టేట్స్ నుంచి కూడా అంతే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏంటి లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా దే రియలీ హ్యాపీ. ఆల్మోస్ట్ వాళ్ళు బై వీకెండ్ వచ్చేసి దే సేయింగ్ ఏంటి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ సేఫ్. అంతకన్నా మాకేం కావాలి, ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి మాకు వినాల్సింది వచ్చేసి ఒక మంచి న్యూస్, అది విన్నాం. థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. గో టు ద థియేటర్స్, వేర్ ఎ మాస్క్, వాచ్ ద మూవీ and you'll love it.